నెల్లూరులో జరిగే విశేషాలన్నీ మీకు చెప్పాలి కాదు చూపించడానికి నేను రెడీ అవుతున్నా. మా బుడ్డోడు ఒకడు కాళ్ళ కడ్డం పడుతుంటాడు. అన్ని చూపించలేకపోయినా కొన్న చూపిస్తా. శారీని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది సేవకి. అసలు ప్లేస్ కి వెళ్ళిపోదాం. ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా. శబరి క్షేత్రం స్తూపం దగ్గర ఫిబ్రవరి 6వ తేదీ పెంచుల స్వామి కళ్యాణం, అభిషేకం, హోమాలు. 7వ తేదీ అభిషేకాలు, హోమాలు, శ్రీరాముడి కళ్యాణం. 8వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమాలు, అభిషేకం, కళ్యాణం. అవన్నీ చూసే ముందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి, ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి, పేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి దగ్గరికి, శ్రీ వేణుగోపాల స్వామి దగ్గరికి వెళ్లేసొద్దాం. మంది పూజారులతోటే చాలా హోమాలే జరిగాయి. భక్తులు కూడా చాలా మందే వచ్చారండి. విశేషం ఏంటంటే 7వ తేదీ రాముడికి కృష్ణుడికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం. మీరు ఎక్కడైనా చూసారా? అసలు ఈ స్వాములు ఏంటండి బాబు ఇంత అందంగా అలంకరించారు. ఆఖరి రోజు 8వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. ఇన్ని కళ్యాణాలు, ఇన్ని స్వాములు ఒకేసారి చూసే అద్భుత భాగ్యం మనకే కలిగింది. మన నెల్లూరులో ఇలాంటివన్నీ జరగడం మనకి ఎంతో గొప్పగా ఉంది. మీరైతే 8వ తేదీని మిస్ చేయకండి. స్వామి భారతానంద స్వామి వారు వచ్చారు. విశేషమైన పూజలన్నీ కూడా పాల్గొని స్వామి కళ్యాణం చూసి తరించి తీర్థ ప్రసాదాలు తీసుకోండి. 6, 7, 8 తేదీల్లో మీరు వచ్చింటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. ప్రేమతో నెల్లూరు భాగ్య.